నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వివాదం. ఈ వ్యవహారంపై వైసీపీ మైనార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం. చర్చనీయాంశంగా నంద్యాల పట్టణంలో శ్రీ ప్రథమ సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూముల కొలత ప్రక్రియ. రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందనే సందేశంతో నంద్యాలలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన ఎదురుగాలులతో కూడిన వర్షం, భారీ గాలివాన వీచడంతో పలు ప్రాంతాల్లో నేలకొరిన వృక్షాలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. నంద్యాల జిల్లాలో పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ వెంకటరమణ పేర్కొన్నారు. జూన్ 28 నుంచి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 100% విజయవంతం సాధించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 3 దశాబ్దాలుగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని, ప్రస్తుతం దేశం పోలియో రహితంగా ఉన్నప్పటికీ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఇంకా పోలియో కేసులు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా వంటి దేశాల్లో పోలియో వ్యాధి కొనసాగుతున్నందున జాగ్రత్త చర్యగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అంటే 28వ తేదీన పోలియో ఆదివారం అంటారు. పోలియో ఆదివారం రోజు మనందరికీ సుపరిచితమే. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ పోలియో చుక్కల కార్యక్రమం అనేది నిండు జీవితానికి 2 చుక్కలు. పోలియో వ్యాధి బారిన పడకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 30 years నుంచి కూడా పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ వేస్తూనే ఉన్నాం. తద్వారా పోలియో కూడా మన దేశంలో ఎరాడికేట్ అయిపోయింది, అంటే పూర్తిగా నిర్మించబడింది. పోలియో అనేది లేదు. అయితే పక్క దేశాలైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నైజీరియా, మిగతా దేశాలలో ఈ పోలియో కేసులు అక్కడక్కడ నమోదు అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మన నైబరింగ్ రాష్ట్ర దేశాలలో రావడం వల్ల మనం ముందు జాగ్రత్తలో భాగంగా ఈ మోడల్ ప్రోగ్రామ్స్ అన్నమాట, అంటే పోలియో కేసులు లేకపోయినా కూడా ఫర్దర్గా వచ్చే అవకాశం లేకుండా చేయడానికి ఈ పోలియో చుక్కల్ని ప్రతి సంవత్సరం 2 times జరుపుకుంటున్నాం. గతంలో మనం జనవరిలో జరుపుకున్నాము. మళ్ళీ ఇప్పుడు జూన్లో 28వ తేదీన ఆదివారం రోజున ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు మేడం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా మన జిల్లా చూసుకుంటే నిన్ననే కలెక్టర్ మేడం గారు కూడా అందరినీ ఉద్దేశించి మీడియా మిత్రులను, అలాగే జిల్లాలోని ఎంఆర్ఓలు, ఎండిఓలు, మండల ఆఫీసర్స్, డివిజనల్ ఆఫీసర్స్, జిల్లా అందరికీ కూడా గట్టిగా మేడం గారు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, అలాగే ఏ పిల్లవాడిని కూడా మిస్ కాకుండా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు పూర్తయిన ప్రతి బిడ్డకు ఈ వ్యాక్సిన్ వేయమని చెప్పేసి కలెక్టర్ గారు అందరినీ ఆదేశించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మన జిల్లా తీసుకుంటే దాదాపుగా 19,20,000 జనాభా ఉన్న మన నంద్యాల జిల్లాలో దాదాపు 2,38,000 మంది పిల్లలు 0 to 5 చిల్డ్రన్స్ మనకు టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా మనం దాదాపుగా మనకు బూతులు అంటే పల్స్ పోలియో బూతుల్ని 1320 అంటే 1320 బూతులు ఏర్పాటు చేసుకున్నాం. అలాగే వ్యాక్సినేటర్స్ 5,200 మంది వ్యాక్సినేటర్స్ని ఆశాలు, అంగన్వాడీ టీచర్లు, ఎమ్మెల్యేస్
మన టీచర్స్ అందరూ దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అలాగే మొబైల్ టీమ్స్, ముఖ్యంగా కొన్ని హై రిస్క్ ఏరియాస్లో ఈ రోజున మొబైల్ టీంలోని వెహికల్ ఇచ్చి వ్యాక్సిన్ ఏర్పాటు చేసుకుని హై రిస్క్ ఏరియాస్లో నోమాడ్స్ కావచ్చు, బ్రిక్లిన్స్ సైట్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సైట్స్ కావచ్చు, అక్కడంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎవరు మిస్ కాకుండా, ముఖ్యంగా ఈ మైగ్రెంట్స్ ఏదైతే బీహార్, ఒరిస్సా, బెంగాల్ వాళ్ళంతా కూడా ఫ్యామిలీస్తో ఇటుకల బట్టలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా బూత్లో వాళ్ళకి ఐడియా లేకుండా ఉంటుంది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా మొబైల్ టీంని వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి వద్దనే వాళ్ళతో పనిచేసే చోటని వ్యాక్సిన్ వేయబోతున్నాం. అలాగే దాదాపుగా మనము ట్రాన్సిట్ పాయింట్స్, బస్ స్టేషన్స్, తర్వాత రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా 46 చోట్ల ఏర్పాటు చేశాము. నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంపై వైసీపీ మైనార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా మాట్లాడుతూ కౌలూరు ఈద్గాకు చెందిన 10 సెంట్ల వక్ఫ్ స్థలాన్ని కోర్టు కాంప్లెక్స్కు కేటాయించడం తప్పుపట్టారు. అలాగే చాబూరు వద్ద 19 ఎకరాలకు పైగా ఉన్న వక్ఫ్ భూమిని పోలీస్ హెడ్ క్వార్టర్స్కు ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ ఆస్తులను రక్షించాల్సిన మంత్రి ఫరూక్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. అల్లా పేరిట ఉన్న ఆస్తులను ఇతర ప్రయోజనాలకు వినియోగించడం ముస్లిం సమాజానికి అన్యాయమని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ముస్లిం మైనార్టీలు ఏకమవ్వాలని పిలుపునిచ్చిన నేతలు అవసరమైతే చట్టపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని నిబద్ధతగా తమ ఆస్తులను కొనుగోలు చేయడమా, లేదనంటే వేరే ఏదైనా రైతుల దగ్గర నుంచో వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకోవడమా చెయ్యాలే గాని వక్ఫ్ బోర్డు ఆస్తులను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. గతంలో మైనార్టీలకు అండగా శిల్పామోహన్ రెడ్డి గారు నిలబడి సున్నీ మస్జిద్ దగ్గర దాదాపు కొన్ని ఎకరాల స్థలాన్ని మైనార్టీల కోసము ఆ రోజు నండగా నిలబడి అక్కడ మసీద్ కానివ్వండి, అన్ని రాబోయే కాలంలో పేద పిల్లలకు మద్రసాలకు కానివ్వండి మైనార్టీల కోసం కావాలని చెప్పి అండగా నిలిపిన శిల్పామోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా సరే వక్ఫ్ బోర్డు స్థలాలు కానివ్వండి, పేద ప్రజల స్థలాలు కానివ్వండి, కబ్జాలు ఇలా ఎన్నో గురి చేస్తున్నది కూటమి ప్రభుత్వం. నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నించదలుచుకుంటున్నాము. ఏదైతే తమ సొంత పార్టీ ఆఫీసుల కోసం రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఏదైతే వ్యవసాయ మార్కెట్ మనం అందరం చూసాము, స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులే మాకు అవసరం లేదు, మేము లీజుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాంటి భూములు తీసుకోండి, అంతేగాని వక్ఫ్ బోర్డు స్థలాలను తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఈరోజు చాబోల్ దగ్గర దాదాపు 9 ఎకరాల స్థలాన్ని కాజేయాలని చూస్తున్నారు. దాంట్లో ఊరికే ప్రభుత్వ ఆఫీసులను నెపంగా పెట్టి దాన్ని అన్యక్రాంతం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా ఉంది. నేను నంద్యాల ప్రజలందరినీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మైనార్టీలు నష్టపోవచ్చు, రేపు హిందువులు నష్టపోవచ్చు, మన క్రైస్తవ సోదరులు నష్టపోవచ్చు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా వచ్చి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే నేను నంద్యాలకు సంబంధించిన న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రివర్యులు గారిని కోరుకుంటున్నాను. ఈరోజు పెద్దలు చెప్పిన విధంగా మీకు ఎంతో ఈరోజు బాధ్యత అయినటువంటి పదవిలో మీరు ఉన్నారు. ప్రతి ఒక్క ముస్లిం తరఫున మీరు నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు వచ్చి ప్రశ్నించాలి. మీరు అందరూ మైనార్టీగా అండగా నిలబడాలి. లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అంత దూరమైనా వెళ్తాము. మైనార్టీలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి గొంతుగా మేము మీ అందరిని నిలదీసి ఇలా ఈ చట్టాన్ని ఏదైతే మీరు ఈ జీవో తీసుకొస్తున్నారో ఇది రద్దు అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరియు మైనార్టీ మంత్రిగా ఉన్నారు. వాళ్లే ఈ రకంగా చేయడము ఎంతవరకు సమంజసం? ఎవరైనా పోయి అడిగితే ఆల్రెడీ వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆక్యుపైలు ఉన్నాయి, వాటిని మేము రక్షించలేము కాబట్టి ప్రభుత్వ సంస్థలకు కానీ ఎవరికన్నా కానీ ఇవ్వడము అని చెప్పడము ఎంత హాస్యాస్పదం. మేము రక్షించలేము కాబట్టి వీటిని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడము ఎంతవరకు సమంజసం? రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీకు ఇచ్చింది, ప్రజలు నమ్మి కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మాకు చేత కాదు అంటే తప్పుకోవాలి, ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవాలి, వేరే వాళ్ళకి అలాట్ చేయడం ఎంతవరకు? ఇక్కడ సున్నీ మసీదు గురించి కొంత అన్నా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాతకాలంలో 82 ఎకరాల దగ్గర సున్నీ మసీదుకు సంబంధించిన ప్రాపర్టీ. చాలా మంది పెద్దలు ఉన్నారు, నంద్యాల వాసులకు అందరికీ తెలుసు ఏ రకంగా దానికోసం పోరాడారు.
అల్లాకు ప్రీతిపాత్రులైనారు కరీం భాయ్ కానీ, జానీ భాయ్ కానీ, కొలుమి ఇబ్రాహీం కానీ చాలామంది దానికోసం ఏ రకంగా పోరాడి ఇక్కడి నుంచి పోయి కౌలూరుకు ఎన్ని రకాలుగా కోర్టుకు పోయి దాన్ని సక్సెస్ చేసుకొని కాపాడిన వ్యక్తులు. వేరే వాళ్లకు ఆకుపై అయ్యి వేరే వాళ్ళు అగ్రికల్చర్ ఇరిగేషన్ చేస్తూ ఉంటే కాదు ఇది వక్బోర్డ్ ల్యాండ్, వక్బోర్డ్కి రావాలని చెప్పేసి పోరాడి సక్సెస్ చేసిన వ్యక్తులు నంద్యాల వాసులు కాదా? మంత్రిగా మీకు తెలీదా? నంద్యాల వాసిగా మీకు తెలీదా? ఆ రకంగా కాపాడిన దాన్ని ఈరోజు మీరు అక్కడ ఈదిగా ఉంది 20 ఎకరాల్లో, దాంట్లో 10 ఎకరాలు మీరు కోర్టు కాంప్లెక్స్కు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? మళ్ళీ చాబోల్లో అత్యంత విలువైనది 19 ఎకరాల 14 సెంట్లు పోలీస్ హెడ్ క్వార్టర్స్కు, ఆర్మ్డ్ ఫోర్సెస్కు ఇవ్వడము. అసలు ఏం చేయాలనుకుంటా ఉన్నారు మీరు వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్? మా పీరియడ్లో, వైఎస్ఆర్సీపీ పీరియడ్లో ఆకుపోయినటువంటి నూనెపల్లె జామియా మసీద్ ప్రాపర్టీ కాంప్లెక్స్, కన్స్ట్రక్షన్ అయిన కాంప్లెక్స్ను మేము పగలగొట్టినాం. అది నిబద్ధత అంటే. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఆపాల్సిన బాధ్యత మీకుంది. ఏ రకంగా మీరు ఇస్తారు ఇది? నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రథమ సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూముల కొలత ప్రక్రియ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవాలయానికి సంబంధించిన సుమారు 10 ఎకరాల 29 సెంట్ల భూమిని అధికారులు కొలతలు వేయడంతో పరిసర ప్రాంత రైతులు ఒకసారిగా ఉలికిపడ్డారు. ఎప్పుడు లేని విధంగా అకస్మాత్తుగా కొలతలు వేయడం ఎందుకు, ఏం జరుగుతుందనే అనుమానాలతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దేవాలయ భూమిలో ఉన్న రహదారి అంశం వారిలో మరింత సందేహాలను రేకెత్తించింది. రోడ్డుకు అవకాశం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏమవుతుందంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చలంబాబు మాట్లాడుతూ దేవాలయానికి చెందిన భూములు కబ్జాలకు గురి కాకుండా కాపాడేందుకు ఈ కొలతలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో పోలీస్ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే దేవాలయ భూమికి చుట్టూ కంపౌండ్ వాల్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతూ సహకరించిన వారి పేర్లు కంపౌండ్ వాల్పై పొందుపరుస్తామని తెలిపారు. ఇదే సమయంలో దేవాలయం సమీపంలో ఉన్న మాజీ చైర్మన్ నౌమున్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకుని తమ భూములకు సంబంధించిన కొలతలు వేయించుకున్నారు. దేవాలయ భూముల పరిరక్షణ చర్యలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు రైతుల్లో నెలకొన్న అనుమానాలు, భయాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. వేణుగోపాల్ వారు, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ గారు, వారి సిబ్బంది బందోబస్తుతో దేవస్థానం అధికారులు అందరం కొలతలు వేయడం జరిగింది. హద్దులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ దేవస్థానం హద్దు నుండి ఈ పడమటి వైపు అంటే కుందు నది వైపు చాలామంది రైతులవి పొలాలు ఉన్నాయి. అయితే ఆ రస్తా విషయంలో దేవస్థానం అధికారులు, రస్తా హక్కుల విషయంలో రైతులు, దేవస్థానం అధికారులు కొంత మాకు రస్తా లేకుంటే ఎట్లా అని చెప్పి రైతులు అడగడం, సిఏ గారి దగ్గరికి మేమంతా కూర్చొని సిఏ గారు రస్తా రైట్స్ ఉన్నాయా లేదా అనే విషయాలు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి దాని ప్రకారం న్యాయ ప్రకారము ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒకవేళ రస్తా హక్కులు లేకుంటే మానవతా దృక్పథంతో రైతులకు రస్తా చాలామంది రైతులు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారి కమిషనర్ దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి, అలాగే గౌరవనీయుల మంత్రి గారు స్థానికంగా మక్కా యాత్రలు ఉన్నారు. వారు మక్కా యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతులు, దేవస్థానం అధికారులు, సర్వే అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పాలక మండలి అందరం కూర్చొని రైతులకు ఇబ్బంది లేకుండా దేవస్థాన స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని మంత్రి గారు ఏం నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము ఫాలో అయ్యేవాళ్ళని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొలతలు అయిపోయినాయి. రాయితో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి ఈ రస్తా గుండా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు రైతులు కొంత ముందుకొచ్చారు. ప్రహరీ గోడ మేము సొంతంగా కొంత వారి డొనేషన్తో నిర్మించేదానికి 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి గోడ నిర్మాణం చేయాలని మేము సూచించడం జరిగింది. ఒక దాత 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు రాయి కడకం గోడ కట్టి ఆ దాత పేరు రాసుకోవచ్చు. మేము అవకాశం ఇస్తాము. మాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. వారి సొంత ఖర్చులతో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తు నిర్మాణం. లేదు మేము నిర్మాణం చేయలేము, దగ్గరుండి కట్టియలేము అన్నవారు అంతమైన
రాళ్ళు, ట్రాన్స్పోర్టు, ఇసుక, సిమెంటు, లేబరు ఎంత అవుతుందో అంతే అమౌంట్ ఇస్తే మేము నిర్మించి మీ పేరు ఆ గోడ పైన అంటే ఆ 20 అడుగులకు ఒక పేరు, 20 అడుగులకు ఒక పేరు చొప్పున ప్రహరీ గోడ పూర్తి చేయాలనేది మా ఆలోచన, పాలక మండలి ఆలోచన, అధికారుల ఆలోచన. దయచేసి దాతలు దేవస్థాన అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము. పెద్దలు మంత్రి గారు వచ్చిన తర్వాత, ఫరూక్ గారు వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్చించి అధికారులు వారు పెద్ద ఆయన నిర్ణయించిన మేరకు మేము రైతులు ఇద్దరం ఏకపక్షంగా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రహరీ గోడకు దాతలు సహకరించాలని కోరుతున్నాము. రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందనే సందేశంతో నంద్యాలలోని వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని అన్నదాతలు పడుతున్న ఆరాటానికి బాసటగా నిలుస్తూ సకల జీవులకు ప్రాణాధారమైన వర్షపు నీటి కోసం నంద్యాల ఆర్థో డీలర్స్ మరియు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాలు సమర్పించారు. పట్టణంలోని జమ్ములమ్మ గుడి వెళ్లే రహదారిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల కళ్ళలో ఆనందం వెల్లివిరియాలని కోరుతూ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్థో డీలర్స్ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా వర్షాల కోసం గంగమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. రైతులు పంటలు పుష్కలంగా పండాలని, ప్రకృతి కరుణించాలని వారు ప్రార్థించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. రైతుల సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాదని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. రావాలా ఓకే అందరూ వచ్చి కొంచెం నిలబడారు. సోమశేఖర్ కూడా ఇక నుంచి పంపిస్తేట్టున్నా గంగమ్మ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పోవాలా? అప్పుడు అంటాడు ఏ వానలు కొడుతున్నాం చేస్తున్నారు పెద్ద పదైన వర్షం గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి నంద్యాల డీలర్స్ అండ్ ఎంప్లాయర్స్ కలిసి ఇక్కడ 10 సంవత్సరం వర్షం కోసము మేము ఈ కార్యక్రమాన్ని గంగమ్మ అమ్మవారికి కార్యక్రమాన్ని 10 సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా చేసి గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో మాకు వర్షం సకాలంగా వర్షం పడాలని గంగమ్మ అమ్మవారిని కోరుకుంటున్నాము. రైతులందరూ బాగుంటే మేము కూడా అందరం ఎంప్లాయీస్ కానీ మన భారతదేశంలో దాదాపు 70% అగ్రికల్చర్ సంబంధించినది కాబట్టి ఈ వర్షాల ధారణకు మేము కంపల్సరీగా స్వామికి గంగమ్మ జాతరకు చేయాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే, నా పేరు అనిల్ కుమార్ రెడ్డి, కోరమండల్ ప్రతినిధి. ఈ యొక్క గంగమ్మ పూజా కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ రైతు పడే కష్టంలో భాగంగా వర్షాలు సకాలంలో కురిసి రైతు పంటలు
బాగా పండించి దేశానికి వెన్నుముకలుగా నిలిచే రైతు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో నంద్యాల జిల్లా రైతులు మరియు మన ఆగ్రో డీలర్సు మరియు సేల్స్ ఆఫీసర్స్ అందరూ కలిసి చేసే ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డిపార్ట్మెంట్ల ద్వారానే నడపాలని, లేదంటే తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం సరైంది కాదని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలంటే వాటిని ఏపీ ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, వాటికి తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులు కాపాడకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉగ్రరూపంలోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, సిబ్బంది మరియు ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటుకున్నారు. జేఏసీ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ 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 ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత ఐక్యత జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఏడు ధర్నా ఏడు ధర్నా ఏడు ధర్నా ఏడు ధర్నా ఏపీపీటీడీ ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత విద్యుత్ బస్సులను ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ విద్యుత్ బస్సులను ఆర్టీసీ మూసివేసిన డిపోలను తిరిగి మూసివేసిన డిపోలను తిరిగి మూసివేసిన డిపోలను తిరిగి మూసివేసిన డిపోలను తిరిగి పెన్షన్ సౌకర్యము ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే ఉద్యోగుల ఐక్యత జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కారణం ఇక్కడ వచ్చిన నాయకులంతా కూడా నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన ఎదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. నంద్యాల పట్టణంతో పాటు మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో భారీగా గాలివాన వీచడంతో పలు ప్రాంతాల్లో వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు వాహనాలపై పడడంతో ఆస్తి నష్టం సంభవించింది. ప్రత్యేకంగా నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో భారీ వృక్షం 2 కార్లపై పడడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊరటనిచ్చింది. చెట్లు కూలిపోవడంపై స్థానికులు, అధికారులు అప్రమత్తమై వెంటనే వాటిని తొలగించే చర్యలు చేపట్టారు. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ ఘటనతో ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో పార్కింగ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయం ప్రాంగణంలో ఎవరికి పడితే వారికి వాహనాలు పార్కు చేసుకునే పరిస్థితి నెలకొనగా దీనిపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం స్పష్టమైంది. వాచ్మెన్ విధులు ఎలా నిర్వహిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆత్మకూరు బస్సు కోసం పెద్ద ఎత్తున ప్రయాణికులు కాపు కాస్తుండగా బస్సు రాగానే ఒక్కసారిగా రద్దీ పెరిగింది. సీట్లు దక్కించుకోవడానికి ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉండడంతో మహిళల సంఖ్య అధికంగా ఉంది. రద్దీ మరింతగా పెరిగింది. బస్సు రాగానే సీట్ల కోసం పోటీ తీవ్రతగా మారి కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కే ప్రయత్నంలో అసౌకర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా ప్రయాణికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మకూరు రూట్లో బస్సులు తక్కువగా నడుస్తున్నాయని తెలిపారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ రూట్లో అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్సుల కొరత వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను పరిష్కరించకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చెప్పండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళకు నువ్వు చేస్తే వాళ్ళకు పని బస్సు త్వరగా వస్తాయి. మరి విలేకరులు చెప్పండి వాళ్ళకి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బస్సు లేదు, ఇప్పుడు వచ్చింది బస్సు. నుంచి ఆగినాం ఇక్కడ ఆత్మకూరు. ఫస్ట్ అక్కడ చెప్పారా? ఇక్కడనే ఆపేది అని అక్కడ పోయింది. అక్కడ పోతే బ్రేక్ ఫెయిల్ అయింది అన్నారు. మళ్ళీ మేము ఇంతవరకు బస్సు ఎక్కడానికి ఎప్పుడు రాలేదు. ఈ భయం చూసే ఫస్ట్ టైం బస్సు ఎక్కుదామని చూస్తే గంటల తరబడి జనాలు ఉన్నారు. అసలు ఎవరు అక్కడ వస్తారు బస్సు, ఆత్మూరు బస్సు, మళ్ళీ అక్కడ ఉరుకుతారు, మళ్ళీ ఇటు వస్తారు. పాపం దిగ్బలం చేశారు సార్ జనాలను. వద్దు సార్, గవర్నమెంట్ నమస్కారం. బస్సు రావా? ఎన్ని బస్సు వస్తామా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నంద్యాల జిల్లాలో పోలియో రహిత సమాజ పరిరక్షణకు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. నంద్యాల జిల్లాలో వక్ఫ్ బోర్డు స్థలాలను ప్రభుత్వ సంస్థలకు కేటాయించడంపై వివాదం. ఈ వ్యవహారంపై వైసీపీ మైనార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం. చర్చనీయాంశంగా నంద్యాల పట్టణంలో శ్రీ ప్రథమ సంగమేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూముల కొలత ప్రక్రియ. రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందనే సందేశంతో నంద్యాలలో వర్షాల కోసం ప్రత్యేక పూజలు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన. నంద్యాల జిల్లాలో రాత్రి కురిసిన ఎదురుగాలులతో కూడిన వర్షం, భారీ గాలివాన వీచడంతో పలు ప్రాంతాల్లో నేలకొరిన వృక్షాలు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లో ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.